Hi to all, very good evening. I am Renuka. All of you, how are you అండి? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూడండి. మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. సాడ్నెస్ చూపిస్తుంది, చూద్దాం రిమైనింగ్ కార్డ్స్ కూడా. ఫస్ట్ వన్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది. మీ వ్యక్తి ఏంటంటే మీకు ప్రపోజల్ చేయాలని థింకింగ్ చేస్తూ ఉన్నారు, అంటే అక్కడ బాధపడుతున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. అంటే అక్కడ సిచ్యువేషన్స్ అంత బాగోలేవు. ఇద్దరి మధ్యలో సఖ్యత అయినా ఫ్రెండ్షిప్ అయినా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ బాండింగ్ అనేది అంతలా బాగోలేదు. దానివల్ల మీ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే ఆలోచన ఉంది. ఎందుకు అనంటే మీకు ద్రోహం చేశాను అనే మైండ్ సెట్ తనకి ఇప్పుడు ఉంది, ప్లస్ కొంత రియలైజ్ కావడం కూడా జరిగిందండి. సెకండ్ ఎనర్జీ చూద్దాం. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అంటే థర్డ్ పార్టీస్ అక్కడ పేరెంట్స్ ఉన్నా కానీ, లేదంటే ఫ్రెండ్స్ ఉన్నా, లేదంటే తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నా, ఎవరు ఉన్నా కూడా అంటే మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న వాళ్ళు థర్డ్ పార్టీ అవుతారండి. అలాంటి రొమాంటిక్ థర్డ్ పార్టీస్ ఏంటంటే ఈ వ్యక్తికి చాలా పెయిన్ అనేది ఇచ్చారు. దానివల్ల ఈ పర్సను ఎప్పుడెప్పుడు మిమ్మల్ని రీచ్ అవుదామా అనేలాంటి మైండ్ సెట్ తోటే ఉన్నారు. మీ పర్సన్ యొక్క రాశులు ఇక్కడ వచ్చేసి వృషభ, కన్య, మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఉన్నారండి. అలాగే కర్కాటక, వృచ్చిక, మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు. వారిప్పుడు ఏంటంటే నిందలకు అవమానాల పాలు గురైనట్టయితే ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. మిమ్మల్ని నిందించినట్లుగా, అవమానించినట్లుగా తనైతే ఫీల్ కావడం అనేది అయితే జరుగుతుందండి. మిమ్మల్ని చాలా అవమానించి నిందించడం అనేది అయితే జరిగింది. ఇబ్బందుల పాలైతే గురి చేశారు. వారికి ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మీ వ్యక్తి అయితే ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని రీచ్ అవుతానా లేదా అనే విధంగా కూడా ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు. 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఆ వ్యక్తి కూడా కొంత అలసిపోయి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే అక్కడ పరిస్థితులు అంత బాగోలేవు. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని రీచ్ అవుదామనే ఆ వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు. మీ జీవితంలోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది. తనని మీ యొక్క ఆలోచనలు వెంటాడుతూ ఉన్నాయి. మీకు చేసిన ద్రోహం అనేది తనకైతే గుర్తుకొస్తుంది. తను కూడా అలసిపోయారు. తన చుట్టూతల ఉన్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బౌండరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ జయించి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం మీ వ్యక్తికి అయితే ఉంది. అంటే మీరు తన లైఫ్లో ఉంటేనే ఒక విక్టరీ అనేది సాధించేలాగా ఆ వ్యక్తి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మిమ్మల్ని గతంలో నిందించి అవమానించి మీరు ఉంటే తన లైఫ్లో సక్సెస్ రేట్ అనేది ఉండదు అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే థింకింగ్ చేయడం అనేది అయితే జరిగింది. అంటే నేను, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నేను అనే స్వార్థం తప్ప అక్కడ మీరు ఒక బంధం కోసమే వెళ్ళారు. మీరు మ్యారీడ్ పర్సన్ అయినా, అన్మ్యారీడ్ అయినా, లివింగ్లో ఉన్న వాళ్ళైనా బంధంతో తనకి
బాండింగ్ అనేది ఉన్నది అనేది అర్థం చేసుకోలేదు. తన ఎగ్జైట్మెంట్, ఓవర్ యాటిట్యూడ్ తోటి మీకు చాలా యాటిట్యూడ్ అనేది చూపిస్తూ, చాలా పొగరుగా బిహేవ్ చేస్తూ మిమ్మల్ని పెయిన్ అనేది ఇచ్చారు. అది మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా. ఆ వ్యక్తికి ఇప్పుడు హార్ట్ బ్రేక్ అయ్యాది. తనతో ఉన్న ప్రతిరోజు, ప్రతి క్షణము, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మీకైతే పెయిన్ అనేది ఇస్తూ బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేసేలాగా మిమ్మల్ని మీ పర్సన్ అయితే చేయడం అనేది అయితే జరిగింది. 7 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. ఇప్పుడు ప్రజెంట్ ఆ పర్సన్ కూడా తన లైఫ్లో చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చింది, ఇక్కడ అలసిపోయారు, ఇక్కడ నిందించబడి అవమానించబడుతూ ఉన్నారు, ఇక్కడ రీయూనియన్ కోరుకుంటున్నారు, ఇక్కడ చాలా కష్టం అనేది పడుతూ ఉన్నారు, విపరీతమైన కష్టం అనేది పడుతూ ఉన్నారు. అంటే శరీరానికి అలసట, మనసుకు ప్రశాంతత, ఇవి రెండు కూడా తనకి కరువు అనేది కావడం అనేది జరిగింది. నిత్యం గొడవలు, సంఘర్షణలు, అంటే ప్రతిదానికి ఆర్గ్యుమెంట్లు, కాన్ఫ్లిక్టులు, వాట్ ఈజ్ వాట్, అంటే ఏది చేసినా కానీ వాళ్ళకి సాటిస్ఫైడ్ లేదు. నువ్వేం చేసావు, నువ్వేం చేస్తున్నావు, వేర్ ఆర్ యూ, ఎక్కడికి వెళ్తున్నావు, ఇవే అన్నమాట. అంటే తన పైన, తన చేసిన మనీ పైన తనకి ఫ్రీడమ్ లేదు, తన కష్టం పైన తనకి స్వేచ్ఛ అనేది లేదు, తనకి ఏది కూడా సఫిషియెంట్గా ఇప్పుడు తన లైఫ్ లేదు. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తనది ఏంటంటే ఒక ఫ్రీ బర్డ్ లాగా ఉండేది, స్వేచ్ఛ కిడ్ లాగా. అంటే చిన్నపిల్లలకి చాలా స్వేచ్ఛ అనేది ఉంటుంది. అలా వీర విహంగం అనేది చేసుకుంటూ మీ పర్సన్ అయితే అలా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే నిత్యం గొడవలు, సంఘర్షణలు, ఏం జరుగుతుందో తెలియదు, లైఫ్ ఎటు వెళ్తుందో తెలియదు, అంటే తనకు ఒక దారి అనేది కనిపించడం లేదు అనే విధంగా కూడా పర్సన్ అయితే థింకింగ్ చేస్తున్నారు. చాలా హర్ట్ అవుతున్నారు. మిమ్మల్ని టూ మచ్గా ఏడిపించారు, హర్ట్ చేశారు, మిమ్మల్ని ఒక బానిసలాగా ట్రీట్ చేశారు. దానికి ఇప్పుడు ఆ పర్సను పెయిన్ అనేది అయితే అనుభవిస్తూ ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ తనని ఎప్పుడు రిలీజ్ చేస్తుందా అనే విధంగా కూడా చూస్తూ ఉన్నారు. అంటే తనకి థర్డ్ పార్టీ పేరెంట్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, తనకి మిమ్మల్ని రీచ్ కావద్దు అనేసి రిస్ట్రిక్షన్స్ అనేటివి పెడుతూ ఉన్నారు. అంటే గతంలో తానే కావాలని వద్దనుకొని మిమ్మల్ని వదిలించుకోవాలని చాలా మైండ్ గేమ్స్ ఆడి మిమ్మల్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చాలా మ్యానిపులేట్ అనేది చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ మొత్తం ఆపోజిట్ కావడం అయితే అయింది. వారి యొక్క మాటలకి అక్కడ వాల్యూ లేదు, ఆ పర్సన్కి వాల్యూ లేదు. ఒక చెల్లని కాయినం మీ ఒక వ్యక్తిగా మీ వ్యక్తిని అయితే ట్రీట్ చేస్తూ ఉన్నారు. తన ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ ఉన్నారు. తనకి చాలా లవ్ అండ్ కేర్ చూపెట్టిన థర్డ్ పార్టీస్ కూడా, అంటే పేరెంట్స్ అయినా, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా, ఎవరైనా కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ వ్యక్తికి అయితే అంత ఫ్రీడమ్ అయితే లేదు. ఇప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఈ వ్యక్తిని ఒక టాయ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్కి, ఎవ్రీ వర్క్కి ఈ పర్సన్ని ఎలా, ఈ వస్తువు మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేలాగా మనము వింటూ ఉంటాం కదా, అలాంటి డైలాగు ఇప్పుడు మీ వ్యక్తిని, ఈ వస్తువు, ఈ జీవం ఉన్న వస్తువు మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే విధంగా మీ వ్యక్తిని అయితే యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. తనకి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. తన సిచ్యువేషన్ అయితే అంత బాగోలేదు. ఇప్పుడు తనకి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది ఉంది. మీకు ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పెయిన్ అనేది తనకి తిరిగి అయితే వెళ్తూ ఉంది. అంటే ఇప్పుడు తను వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళని బ్లేమ్ చేయలేక వాళ్ళతో అడ్జస్ట్మెంట్ అయితే అయ్యి ఉంటున్నారు. బట్ ఏంటంటే అక్కడ తనకి తప్పదు అనేలాగా ఉంది. ఎందుకంటే తన లైఫ్లో మీరు లేరు. ఆల్రెడీ మిమ్మల్ని బ్యాడ్ చేసి, నిందలు వేసేసి, మీరు మంచివారు కాదని, లేదా మీరు తనని బాగా చూసుకోవడం లేదని, మీరే ఆ వ్యక్తి మిమ్మల్ని సరిగా చూడడు, లేదా మీరే తనని సరిగా చూడడం లేదని రకరకాల ఆరోపణలు అనేటివి, ఎలిగేషన్స్ అనేటివి మీ పైన పెట్టేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది. ఇప్పుడు తనకు అలాంటి సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే లేరు, బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు మీరు తన కళ్ళకి ఒక ఎంప్రెస్ లాగా, ఒక మదర్లీ నేచర్ తోటి తనకి లవ్ అండ్ కేర్ చూపెట్టేది, టోటల్ ఫ్రీడమ్ అనేది ఉండేది, తన యొక్క నీడ్స్ అన్నీ తీర్చేది కూడా మీరే అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు. ఇక మిమ్మల్ని తను దూరం చేసుకుంటే తనకి లైఫ్ అనేది ఉండదు అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయండి. మీ పట్ల చాలా పాజిటివ్ మైండ్ సెట్ తోటి, ఇంటెన్షన్స్ తోటి అయితే ఉన్నారు. మిమ్మల్ని కోల్పోతే తనకి జీవితంలో ఇక ఏమీ ఉండదు, అంతా శూన్యమే అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు. తనకి ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి రావాలనే ఆలోచనలు అయితే ఉన్నాయి. బట్ అందుకు థర్డ్ పార్టీస్ని బ్యాలెన్సింగ్ చేసే అంత కెపాసిటీ, స్ట్రెంగ్త్ అనేది మీ యొక్క వ్యక్తి దగ్గర లేదు. ఏంటంటే
ఏంటంటే ఈ వ్యక్తి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి. అంటే తను అలా వాళ్ళు థర్డ్ పార్టీస్ అలా మోల్డ్ చేసుకున్నారు. మీ వ్యక్తి కూడా వాళ్ళని ఎదిరించే అంత శక్తి తనకి లేదు. అంటే తను ఎలా భావించారంటే మీ లైఫ్లో ఉంటే తనకి ఫ్రీడమ్ ఉండదు, తనకి స్వేచ్ఛ ఉండదు, తనకి మీరు రిస్ట్రిక్షన్స్ అనేటివి పెడుతూ ఉన్నారు, తనని జడ్జ్ చేస్తున్నారు, తన యొక్క స్వేచ్ఛకు మీరు అడ్డు వస్తున్నారు అనే విధంగా తన థింకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. దానివల్ల తను మిమ్మల్ని వదులుకోవడానికి, మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడానికి కూడా ఏ మాత్రం కూడా వెనుకాడలేదు. నేను నా స్వార్థం అనే విధంగా మిమ్మల్ని మీ లైఫ్ని అయితే చేయడం అయితే జరిగింది. తన జీవితమే చూసుకున్నారు కానీ మీరు ఏమైపోతారని ఆ వ్యక్తి చూడలేదు. మీ ఎమోషన్స్ తోటి అయితే ఆడుకున్నారండి మీ వ్యక్తి. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ స్టెప్ బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటున్నారు. గాడ్కి మొక్కుకుంటూ ఉన్నారు, నా సిచ్యువేషన్స్ అన్నీ బాగుండాలి దేవుడా, నే లైఫ్ బాగుండాలి అని తను దేవుడు ముందు చాటుగా కూడా మొక్కుకుంటూ ఉన్నారు. అది వాళ్ళ ఎవరైతే వారి దగ్గర ఉంటున్నారో వాళ్ళ ముందు మీ పర్సన్ కొన్ని పనులు చేయడానికి కూడా మొహమాటం. అంటే వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ దృష్టిలో మిమ్మల్ని లో చేయడం, లేదా మీరు లేనప్పుడు మీ గురించి బ్యాడ్గా నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ మిమ్మల్ని చులకనగా చూసేలాగా, లేదంటే మీ యొక్క ఏంటంటే వాళ్ళేమో హై క్వాలిఫైడ్ హై క్యాడర్కి చెందిన పీపుల్ లాగా మిమ్మల్ని లో క్యాడర్కి చెందిన పర్సన్స్ లాగా ట్రీట్ చేస్తూ వాళ్ళు మీ వ్యక్తికి ట్యూన్ చేశారనమాట. అలా చేయడం వల్ల దాన్ని ఆ పర్సన్ అలాగే ట్రీట్ చేస్తూ మిమ్మల్ని ఏంటంటే మైండ్ గేమ్స్ ఆడి ఫ్రీగా వదిలించుకొని తన లైఫ్ తను చూజ్ చేసుకోవాలనేదే తన యొక్క ఇంటెన్షన్. ఆ వ్యక్తి తోటి మీరు మినిమము 5 ఇయర్సే కానీ 5 ఇయర్స్ ఎబోనే కానీ లివింగ్లో ఉన్నా లేదా మ్యారేజ్ బంధంలో ఉన్నా తను మీకు ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ అసలు తన జీవితం ఏంటి, తన జీవితంలో ఏం జరుగుతుంది, ఈ పర్సన్ ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు మీవి అన్నీ లాగేసుకుంటారండి. బట్ మీకేమీ కూడా పెట్టరు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మీకు తెలియనివ్వకుండా మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని ఫైనల్గా అసలు అలా ఏం జరిగిందని చెప్పడానికి ఏ మాత్రం ఆధారాలు లేకుండా వాళ్ళు చేస్తూ మిమ్మల్ని ఇబ్బందుల పాలనేది గురి చేయడమే వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. అందుకు మీ వ్యక్తిని మీ పైన ఉసిగొలుపుతూ తన చేత మిమ్మల్ని ఫిజికల్గా మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చేపిస్తూ ఇబ్బందుల పాలు గురి చేయడం అనేది జరిగింది. ఇలా చేస్తూ మీ జీవితాన్ని అయితే చిన్న భిన్నం చేస్తూ మీ జీవితంతో అయితే వాళ్ళు ఆడుకున్నారండి. ఇలా ఆడుకొని మిమ్మల్ని నానా ఇబ్బందులు అయితే పెట్టారు. వాళ్ళు కావాలని ఇంటెన్షన్స్ తోటే పెట్టారు. ఏంటంటే మీరు ఒక మనకు కళ్ళకి ఇట్లా ఏంటంటే అది మనకు కొన్ని సిచ్యువేషన్స్లో పొగమంచులాగా అనిపిస్తూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేవగానే అతని మీద ఉన్న ప్రేమ లేదా ఆమె మీద ఉన్న ప్రేమతో మా పర్సన్ మాకెందుకు ఇలా చేస్తారు, మాది ఒక బంధం అనేది ఉంది కదా, లేదా మీకు ఎన్నెన్నో ఉండొచ్చు సొసైటీ లేదా ఇట్లా ఎవరికి చేయని అన్యాయం వీళ్ళు నాకు ఎందుకు చేస్తారు అంటే ఇతరులు వాళ్ళు చెడ్డవాళ్ళని మీకు వాళ్ళ గురించి కొన్ని రిస్ట్రిక్షన్స్ చెప్తూ ఉన్నా మీరు మీ వ్యక్తి మీద ఉన్న ప్రేమ అనేది ప్రేమతోటి తనని మీ పర్సనే అని మీరు అనుకున్నారు. బట్ మిమ్మల్ని ఆ వ్యక్తి ఎప్పుడు పరాయి వ్యక్తిలాగానే ట్రీట్ చేయడం అనేది జరిగింది. ఇంకా కనీసం వాళ్ళకైనా రెస్పెక్ట్ ఇవ్వడము, గౌరవించడం, వాళ్ళ లైఫ్లో వాళ్ళని వదిలేయడం అనేది జరుగుతుంది. బట్ ఏంటంటే మీకు ఇక్కడ ఆ చాయిస్ కూడా లేకుండా బంధం పేరు చెప్తూ మిమ్మల్ని హోల్డ్లో పెట్టేస్తూ మీకు తన గురించి ఏం తెలియకుండా ప్రతి సిచ్యువేషన్ని హైడ్ చేస్తూ మిమ్మల్ని ఎన్నో ఇబ్బందుల పాలైతే చేశారు. తను కావాలనే ఇలా చేస్తూ ఇబ్బందుల పాలు గురి చేయడం అనేది అయితే జరిగింది. మీ లైఫ్లో మీకంటూ ఏమీ మిగలకుండా చేశారండి. అది వ్యక్తులనే కానీ బంధుత్వాలనే ప్రతి ఒక్కరిని మీకు దూరం చేసుకుంటూ మిమ్మల్ని ఒక సోలోగా నిల్చోబెట్టి మీరు ఏదో తప్పు చేశారు అనే విధంగా మీ పర్సన్ మీ పైన క్రియేట్ చేయడం అయితే జరిగింది. అంటే తను ఒక బ్యాడ్ ఇంటెన్షన్స్ తోటే వచ్చారు. తను ఆల్రెడీ తన పెరిగిన వాతావరణం, తన చైల్డ్హుడ్లో తన సరౌండింగ్స్ అయితే అంత మంచి ఏరియాస్ అయితే కావు. దానివల్ల ఆ ఎఫెక్ట్ వల్ల మీ పైన చూపెట్టడం ఈ వ్యక్తి అంటే ఇప్పుడు తన పేరెంట్సే కానీ తన ఫ్రెండ్సే కానీ వాళ్ళ స్వార్థానికి మీ వ్యక్తిని ఒక పావులాగా యూజ్ చేసుకున్నారు. మీరు అది తప్పని ట్రిగ్గర్ చేసి చెప్పారు. అంటే మీ పర్సన్కి మీకు గొడవ రావడానికి ఏంటంటే తన మీ పట్ల లవ్ అండ్ కేర్ చూపెట్టలేదు. ఏ బంధమైనా నిలబడాలంటే అక్కడ లవ్ అండ్ కేర్ ఉండాలి. వాళ్ళకి ఏమేమి నీడ్స్ ఉంటాయో అది ఇన్ టైంలో వాళ్ళకి ఇవ్వాలి. అవి ఇవ్వలేదనుకో ఏ బంధం కూడా నిలబడదు. అది ఎలాంటి రిలేషన్ అయినా అది ఏ రోజు మీ పర్సన్ చేయలేదు. తన లైఫ్ హరిబరిల మీద చూపిస్తూ ఏదో షో చేస్తూ
వచ్చే పోయే అనేలాగా చేసుకుంటూ చాలా ఇబ్బందులు అయితే పెట్టారండి. అలా చేయడం వల్ల మీ యొక్క లైఫ్ అనేది తన చేతిలో బలి కావడం అనేది అయితే జరిగింది. మిమ్మల్ని మేకవన్నిన పులిలాగా మోసం అయితే చేశారు. ఇప్పుడు ఆ స్థితి అనేది తను కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. జగిలింగ్ చేస్తున్నారు, మనీ వైజ్గా అన్ని వైజ్గా. అంటే ఒక లగ్జరీ లైఫ్ కోసమే వెళ్ళారు తను, మిమ్మల్ని కాదనుకొని. మీరుంటే లగ్జరీ లైఫ్ అనేది ఉండదు, తనకి ఏ నీడ్స్ కూడా ఉండవు అనే విధంగా తను థింక్ చేసి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ వెళ్ళడం అయితే జరిగింది. వారి యొక్క రాశులు అయితే అన్ని రాశుల పర్సన్స్ అయితే ఉన్నారు. వన్స్ అగైన్ రిపీటెడ్, మేషసింహ ధనుసు రాశులు అండి, వృషభ కన్య మకర రాశులు, మిథున తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు, కర్కాటక వృచ్చిక మీన రాశి వాళ్ళు ఉన్నారు. అలాగే డేట్ ఆఫ్ బర్త్లు 28, 18, 4, 21, 30, 6, 23, 17, 13, 27, 12 అండి. అలాగే 26, 24, 2, 5 ఇవి రావడం అయితే జరిగింది. మీ పర్సన్ యొక్క లెటర్స్ వచ్చేసి వారి నేమ్లోనే మొదటి లెటర్ అండి, ఎస్ లెటర్, టీ లెటర్, సి లెటర్, జెడ్ లెటర్, వై లెటర్, ఐ లెటర్, జీ లెటర్, జే లెటర్, ఆర్ లెటర్, ఎస్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది. నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక 30 to 40 వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. న్యూ వాళ్ళు అయితే ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.